శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చంద్రావతి కళ్యాణ మండపంలో ఈ వ్రత పూజలను నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొనే ప్రతి ఒక్క మహిళకు దేవస్థానమే ప్రత్యేకంగా కలశాలను ఏర్పాటు చేస్తుంది. పూజలో కూర్చునే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా చీర, రవికే, పూలు, గాజులను అందజేస్తున్నారు. ఇక శ్రీశైల దేవస్థానంలో ఉచిత వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఏంటి ఈ వ్రతాన్ని ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా? ఇవన్నీ విషయాలు కూడా మీరు తెలియజేసినట్టయితే ఈ యొక్క వ్రతాన్ని మేము లోక విస్తరణ చేస్తాము అని చెప్పి ఈ శౌనకాది మహర్షులందరూ కూడా అడిగేసరికి అప్పుడు సూత మహర్షి సరేనయ్యా, ఇంతకుముందు ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేసి ఆ ఫలితాన్ని పొందారో ఆవిడ యొక్క వ్రత కథలో మీకు ఆవిడ విషయాన్ని చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టారు. పూర్వము కుండినము అని ఒక రాజ్యం ఉందట. ఆ యొక్క కుండినము అనేటువంటి రాజ్యంలో చారుమతి అనేటువంటి ఒక స్త్రీమూర్తి ఉంది. సహజంగా అందరూ ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒక గొప్ప పని చేస్తే మనం అందరం కూడా వాళ్ళని ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. అందుకే యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అంటుంది. అంటే ఉన్నతులుగా ఎప్పుడు ఉన్నతుడు అనిపించుకుంటాడు ఎవరైనా సరే. గొప్పవాడు అనిపించుకోవాలంటే నలుగురికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఇంకోటి ఏదో చేయాల్సిన పని లేదు. ఉన్నతమైన మార్గంలో నడుస్తే మన వెనక ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, అనుసరిస్తారు. ఇప్పుడు ఈరోజు మనం చారుమతి రూపంలో ఈ కథ చెప్పుకుంటున్నాము అంటే ఆవిడ ఏం చేసింది అంటే ఆవిడ పేరులోనే ఉంది. చారు అంటే సంస్కృతంలో అర్థము చక్కనైనది అని అర్థము. మతిహి అంటే మతి అంటే బుద్ధి, అంటే మంచి యోగ్యమైనటువంటి బుద్ధి కలిగినది అని. అంటే యోగ్యమైన బుద్ధి అంటే మనకి బుద్ధి లేదా అంటే అటువంటిది కాదు. ఎందుకు బుద్ధికి అంత ప్రాధాన్యత అంటే బుద్ధి కర్మానుసారిణి అని మనందరికీ వాక్యం తెలుసు కదా. యోగ్యమైన బుద్ధి ఉన్నప్పుడే యోగ్యమైన నడవడిక కూడా ఉంటుంది. మరి ఆ చారుమతిలో ఉన్నటువంటి నడవడిక ఏంటి అంటే పతివ్రత. అంటే అనేక రకాల వ్రతాలు వింటూనే ఉంటాం లోకంలో. పాతివ్రత్యాన్ని మించినటువంటి వ్రతం లేదు అని చెప్తారు. అంటే ముందుగా మనం ఎన్ని వ్రతాలు నోములు చేసేటప్పటికీ ముందుగా భర్తని గౌరవించడం అనేది ప్రధాన వ్రతంగా. అంటే భర్తకి ప్రియమైనది. ఇప్పుడు అమ్మవారు సాక్షాత్తు భ్రమరాంబ అయిన పార్వతీ రూపంలో పరమేశ్వరుడికి ఎలా దగ్గరైంది అంటే తన అర్ధనారీశ్వర తత్వాన్ని ఎలా పొందింది, తనకి దగ్గరగా ఉంది. లోకంలో 3 రకాల భార్యాభర్తలు మాత్రమే ఉంటారు అని చెప్తుంది. ఎటువంటి భార్యాభర్తలు అంటే బ్రహ్మగారికి ఒకటే మాట, బ్రహ్మది వాణిది అంటే సరస్వతి దేవిది ఒకటే మాటగా ఉంటారు వాళ్ళిద్దరు. అందుకే ఆయనకి బ్రహ్మగారికి వాగ్రూపంలో ఉంటుంది అమ్మవారు. అంటే భార్యాభర్తలు ఇద్దరి మాట కూడా ఏకమై ఉండాలి అని. రెండవది లక్ష్మీ స్థానం, హృదయంలో పెట్టుకున్నాడు అమ్మవారిని. అంటే ఒకరు మనోగతం ఒకరు తెలుసు. మనోగతము అంటే భర్త ఏమనుకుంటున్నాడు, భర్త ఏదో అనుకుంటే ఆవిడ ఇంకో రకంగా ప్రవర్తించేది కాదు. భర్తకి మనసులో ఏమనుకుంటున్నాడో తాను అనుగుణంగా తాను ప్రవర్తించేది. అంటే లక్ష్మీనారాయణులు. ఇంకా మూడోది ఈ మూడిటికి అతీతమైనది. అంటే కేవలం వాగ్రూపంలోనే కాదు, మనస్సులోనే కాదు, అర్ధ భాగాన్ని పొందినటువంటి పార్వతీ పరమేశ్వరు. అందుకే వీళ్ళిద్దరి కంటే కూడా గొప్ప స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం ఈరోజు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర, జగత్తుకే తల్లిదండ్రులు అయ్యారు. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి దంపతులే ఉంటారయ్యా లోకంలో. అటువంటి భర్త యొక్క మనసుని మాటని తెలుసుకొని తాను నిర్వర్తిస్తూ ఉండే వాళ్ళని పతివ్రత అంటారు. అంటే పాతివ్రత అనే పతితో కూడినటువంటి ధర్మాలను ఆచరించేదాన్ని పతివ్రత అంటారు. అలాగే ఈ చారుమతి ఏం చేసేది అంటే నిరంతరము కూడా తన నిత్యకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని ఉదయాన్నే స్నానాదులన్నీ కూడా చేసుకొని నిత్యము తాను చేయాల్సినటువంటి దైవ కార్యాలు, అలాగే పతి సేవ, ఇంట్లో ఉన్నటువంటి తన భార్య, ఆ యొక్క చారుమతి తన భర్త, అలాగే అత్తమామలిద్దరిని కూడా సేవించుకుంటూ యోగ్యంగా జీవనం గడుపుతూ ఉండేది. ఎప్పుడైతే ఈ రకంగా ఉందో ఆవిడికి ఒక రోజు అమ్మవారు కల్లో కనపడి ఆవిడ భక్తికి మెచ్చినది ఆవిడ చెప్పిందట. అమ్మా చారుమతి, వరలక్ష్మీ వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఆచరిస్తే నీకు సకల సుఖాలు కూడా సకల సంపదలు కూడా చేకూరుతాయి అని చెప్పేసరికి ఆ చారుమతి అమ్మవారిని కల్లో కనపడినటువంటి ఆ యొక్క మహాలక్ష్మి వరలక్ష్మీ దేవతకి ప్రదక్షిణాదులు కూడా కల్లోనే చేసి, అమ్మా నీ వ్రతం చేయమని చెప్పావు, ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఈ వ్రతాధిష్టాన దేవత ఎవరు, ఈ వ్రత విధానం ఏమిటి అని అడిగేసరికి అమ్మవారు కల్లోనే ఆ యొక్క చారుమతికి ఈ యొక్క వ్రత విషయాన్ని అంతా కూడా చెప్పిందట. అమ్మా ఈ వరలక్ష్మీ వ్రతం అంటే సాక్షాత్తు ఆ వరలక్ష్మి రూపంలో ఉన్నది నేనే.
కాబట్టి నా యొక్క ఆరాధన చేయడం ద్వారా నీకు అన్ని రకాల సంపదలు పొందుతావు. అలాగే ఈ యొక్క వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం రోజు, మరి మనం ఈరోజు 2వ శుక్రవారం చేస్తున్నామండి. మరి మిగతా శుక్రవారాలు కూడా అంటే 2వ శుక్రవారమే వ్రతకల్పంలో చెప్పారు కదా, మరి మిగతా శుక్రవారాలు చేయక్కర్లేదా అంటే, మనము ఎంత చేసినా భక్తిపూర్వకంగా భక్తి వృద్ధే తప్ప భక్తి క్షీణం ఎప్పుడూ కాదు. అంటే పూజ అనేది, జపం అనేది ఎంత చేస్తే అంత వృద్ధే అవుతుంది, పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు అది. కాబట్టి శ్రావణ మాసంలో మామూలుగానే మాసం అంతా కూడా లక్ష్మీ స్వరూపము. అలాగే మనం ఇక్కడ ఎక్కడ చేస్తున్నాము, చేసేటువంటి స్థానానికి కూడా ఒక గొప్ప వైభవం ఉంది. ఇక్కడ మనం ఇళ్లలో చేసుకున్నప్పుడు వ్రతానికి వచ్చే ఫలితం కొద్ది భాగమే, కానీ మనకి అనేక వ్రతాల్లో కూడా చెప్తారు, ఒక నదీ తీరంలో, ఒక పర్వత శిఖరాగ్రంలో, ఒక క్షేత్రంలో ఈ రకంగా విడివిడిగా చేసేటప్పుడు ఎంతో విశేషమైన ఫలితము అని. కానీ ఈరోజు మన యొక్క గొప్ప అవకాశం ఏంటి అంటే, దేవస్థానం వారు మనకు ఏర్పాటు చేసిన గొప్ప అవకాశం ఏంటి అంటే, మనం పర్వత శిఖరాగ్రంలో అలాగే నదీ తీరంలో సప్త నదీ సంగమం కలిగినటువంటి శ్రీశైల క్షేత్రంలో ఇంత గొప్ప అయినటువంటి ఈ క్షేత్రంలో యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల మీకు ఇంత ఫలితం వస్తుంది అని మభ్యపెట్టే పని లేదు. ఆ ఫలితాన్ని మనం అనుకున్న దానికంటే ఎక్కువే స్వామ్యమ్మ వాళ్ళు అనుగ్రహిస్తూ ఉన్నారు. సరే, ఆ రకంగా చారుమతి సరే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరిద్దామని చెప్పి తన నిద్ర మేలుకొని వచ్చినటువంటి కళ గురించి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పిందట. అలాగే సహజంగా మనకి లోకంలో తెలిసిన మాటేగా, ఆడవాళ్ళకి నోట్లో ఊగింజాగదు అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. మామూలుగానే ఒక విషయం తెలిస్తే వెంటనే పనిచేసుకోవాలి. కాబట్టి ఇది విశేషమైన విషయమే కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా ఇలా నాకు కళ వచ్చింది, అమ్మవారు ఇలా నన్ను కల్లో అనుగ్రహించింది, ఈ వ్రతాన్ని చేయమంది అని చెప్పిందట. వాళ్ళు మనలాగే భక్తిపరులు కాబట్టి ఆహా ఈవిడ అంత భక్త అని అనుకోలేదు. మనలాంటి వాళ్ళందరూ కూడా ఆహా ఎంతో పుణ్యం ఉంటే కానీ వీడికి వచ్చింది అని చెప్పి, సరే ఆవిడ వల్ల మనం కూడా కొద్దిగా పుణ్యాన్ని సంపాదిద్దాం అనుకున్నారు. వారందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో, మనందరం కూడా ఎప్పుడు వ్రతాన్ని ఆచరిస్తామో అని చెప్పి కుతూహలంగా ఉన్నారట. ఇంతలో శ్రావణ మాసం రానే వచ్చింది. వీరందరూ కూడా ఆ చారుమతి యొక్క అమ్మవారి యొక్క వ్రతాన్ని సంకల్పం చేసి మనందరిలాగే పూజంతా పూర్తి చేసుకొని ఈ వ్రత కథనంతా విని ఆ యొక్క చేతికి అమ్మవారి యొక్క రక్షాపూర్వకమైనటువంటి కంకణాన్ని ధరించి ఎప్పుడైతే పూజ పూర్తి చేసుకొని ప్రదక్షిణ చేయడానికి నిలిచింది, మొదటి ప్రదక్షిణ చేయగానే ఆవిడ కాళ్ళకు ఒక శబ్దం వినపడింది. వాళ్ళందరికీ కూడా చూస్తే ఆవిడ కాళ్ళకి గజ్జలు కనపడ్డాయి. అలాగే సరే 2వ ప్రదక్షిణ చేసేసరికి ఆవిడ ఒంటి నిండా ఆభరణాలు అలాగే ఇత్యాది 3వ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వాళ్ళ ఇళ్ళకి ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారో వాళ్ళ ఇళ్ళ నుంచి వాళ్ళని తీసుకెళ్ళడానికి గజదురగాది వాహనాలన్నీ కూడా వచ్చాయట. వాళ్ళు వెంటనే అనుకున్నారట, మనం వచ్చే ముందు ఇవన్నీ లేవు కదా, వెళ్ళేటప్పుడు ఇవన్నీ వచ్చాయి ఏంటి అని చెప్పి ఒకసారి వాళ్ళు ఆలోచిస్తుంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇది మన యొక్క గొప్పతనం కాదు, ఈ యొక్క సంపదంటికి కూడా సాక్షాత్ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మనం యొక్క సంపదని పొందాము. ముందు పొందడానికి ఈరోజు చారుమతి రూపంలో మనకి ఈరోజు వ్రతాన్ని చూసేటువంటి సౌభాగ్యం దొరికింది అని చెప్పి వాళ్ళందరూ కూడా అమ్మవారిని అక్కడే నమస్కారం చేసుకొని వెళ్తూ, చారుమతి ఎంత గొప్పదో కదా, ఆవిడ ఇంత పాతివ్రత్యం కలిగినది కాబట్టి అమ్మవారు ఆవిడ కళలో సాక్షాత్కరించి వ్రతాన్ని చెప్పింది. మనందరం కూడా ఆ చారుమతి ఏ విధంగా అయితే ఆచరించిందో అదే విధంగా మనమందరం కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం రోజు ఆ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపజేస్తూ, అంటే మనం ఒక విషయాన్ని గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వ్రతం చేయడం వల్ల ఒక ఫలితం కలుగుతుంది, వ్రతాన్ని చేయించడం వల్ల అంటే మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, ప్రతి పనిలో కూడా కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక సుకృతో దుష్కృతస్యైవ చత్వార సమభాగినః. అంటే ఒక మంచైనా చెడైనా ఒక పని చేస్తున్నాము అంటే కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరకస్య మీరు చేసుకుంటే బాగుంటుంది అని మనని ప్రోత్సహించేవాడు, అనుమోదక మనం చేసుకోవడానికి మనకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేవారు. కాబట్టి అన్ని నలుగురికి కూడా సమఫలమైనటువంటి భాగం ఉంటుంది. ఈరోజు మనం వ్రతాన్ని చేయడమే కాకుండా మనతో చేయించినటువంటి వారు, మనకు అలాగే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఫలితాన్ని మనం పొందుతూ ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆ రోజు వారు చారుమతిని వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉండడంతో, అలాగే వాళ్ళు బ్రతికినంత కాలము కూడా ఇహంలో సుఖాన్ని, అంత్యంలో ఆ లక్ష్మీదేవి యొక్క సాయుధ్యాన్ని పొందారు అని చెప్పి సూత మహర్షి శౌనకాది మహర్షులుగా తెలియజేశారు. మరి ఇంతకంటే